వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరూ బీఆర్ఎస్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గాజుల రామారంలో బీజేపీ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఈటెల రాజేందర్. కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. ఎమ్మెల్యే మేనంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వర్ణరాజ్. మున్సిపాలిటీ వద్దు పంచాయతీ ముద్దు అంటున్న కౌసాల దౌలతాబాద్ గ్రామస్తులు. సీఎం కేసీఆర్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ గ్రామస్తుల ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం చంద్రగిరి నగర్లోని బీజేపీ కార్నర్ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటెల అన్నారు. డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడంతో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ చంద్రగిరి నగర్లోని అభ్యర్థి శ్రీశైలంతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 100 కోట్లు పంచి గెలవాలని కేసీఆర్ డబ్బులు పంపుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కి ఓట్లు వేస్తే పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని నమ్మకం లేదన్నారు ఈటెల రాజేందర్. నా భర్త శవాన్ని నా ఇంట్లో కూడా వేసుకోలేకపోతున్నానని చెప్పి ఏడుస్తా ఉంటారమ్మా. ఎక్కడ మీదంటే కుత్బుల్లాపూర్ అంటారు. నేను ఎందుకు వచ్చినామని అంటే కూన శ్రీశైలం అన్నకు పనిచేస్తాం, ఆయన్ని గెలిపించుకుంటాం, మీరు కొంచెం పరిచయం చేయరా అని చెప్పి నన్ను అంటాను. నా పేరు చెప్పకపో తప్పకుండా గౌరవం దొరుకుతుందని చెప్పి కొన్ని వందల మందికి ఇప్పటికీ చెప్పచ్చు. మనం ఇళ్లలో పోయి పనిచేయండి అని చెప్పి అడగడం చూసాం, కానీ మన దగ్గరికి వచ్చి మేము పనిచేస్తామని చూసే నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఒక్కటే. నాకు తెలిసిన కారణం ఇక్కడి ఎమ్మెల్యేల మీద ఎంత అపనమ్మకం ఉందో, ఆనాటి ఈ మాజీ ఎమ్మెల్యే మీద ఎంత ప్రేమ ఉందో అది సజీవ సాక్ష్యం అని చెప్పి సందర్భం చేస్తుంది. అమ్మా, నేను కేసీఆర్ దగ్గర 20 ఏళ్ళు ఉన్నా. ఆనాడు ఉద్యమ బిడ్డగా, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా, మొన్న కరోనా కష్టకాలంలో ఓ బిడ్డ నేను చచ్చిపోతున్నా, నాకు ఆక్సిజన్ కావాలి, నన్ను బతికించమని చెప్పినప్పుడు నేను కరోనా మంత్రిగా కూడా పనిచేసాను. మీకు తెలుసు అమ్మా, వీళ్ళెంత దుర్మార్గులో ఒక్క మాట చెప్తాను. ఇప్పటిదాకా భూ కబ్జాలు అంటుండే కాబట్టి చెప్తున్నా. కానీ ఇలా ఇంట్లో ఒకరికే ఇస్తా ఉన్నాం. చాలా మంది కట్ చేసిరు. అనేక వాళ్ళు మహిళలు వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉంటే చేస్తుండ్రు, నీ కొడుకు కారెక్కి తిరుగుతుండు, బండికి తిరుగుతుండ. ఈ రకంగా పేదవాళ్ళందరూ కూడా, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా పెన్షన్లు కట్ చేసి పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా సోదరులారా, ఇవాళ మన నియోజకవర్గంలో మరి రోడ్లు సక్రమంగా ఉన్నాయా ఒకసారి చూడండి. అక్కడ పైప్ లైన్. భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే నా భర్త శవాన్ని నా ఇంట్లో కూడా వేసుకోలేకపోతున్నానని చెప్పి ఏడుస్తా ఉంటారమ్మా. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాప్రా డివిజన్ పరిధిలోని వలువర్ నగర్ చౌరస్తాలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతోటి కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వరరెడ్డిల సమక్షంలోని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ తో పాటు భారీ ఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎల్లప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు. అదేవిధంగా ఈ రోజు తిరిగి మా పాత కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చాను. పార్టీ మారినాను, మనిషి మారలే. మీ గురించి నేను రాత్రి పగలు ఉన్నాను. ప్రజలారా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మీ డివిజన్ 1 లో ఉన్నాను, మరియు చేతి గుర్తుకి ఓటేసి ఇటువైపు మైనంపల్లి అన్న, ఇటువైపు పరమేశ్వర అన్న, ఇద్దరిని కలిపియాలి.
ఎక్కువ సమయం లేదు అన్న గురించి ఇప్పుడు గారు ఏ సమయం పోయినా ప్రజలకు కలుస్తుండే. మరి అదే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ సమయం పోయినా మబ్బుల 4 గంటల నుంచి ప్రజా దర్బార్ ప్రజలకు కలుస్తుండే. ఈ గౌరవ ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నాడా? వాళ్ళ కొడుకు కలుస్తా ఉన్నాడా? మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? సుఖపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 100 మందిని తీసుకెళ్తే 100 మందితో ఫోటోలు దిగి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మాట్లాడుతూ నిలబడేవారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ కొడుకు ఒక రోజు ఉద్యమం చేయలే, అమెరికాకి వెళ్ళి ఊడిపోయాడు, రాజు కొడుకు అనుకుంటుండు. ఈ ప్రభుత్వం పర్మనెంటా? సీఎం పది పర్మనెంటా? మీ మంత్రి పది పర్మనెంటా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ కుటుంబం తప్ప ఎవరైనా సుఖపడుతుందా? కుటుంబంలో 5 పదవులు 6 పదవులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. డివిజన్ 1 నుంచి నేను స్వర్ణరాజ్ శివమణి కార్పొరేటర్ని. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయినాను అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మైనంపల్లి హనుమంతరావు గారు. నాకు మైనంపల్లి అన్న గారు మాతా పిత గురుదేవం. ఆయన పాలిటిక్స్లో చేయి పెట్టుకొని నన్ను నడిపించాడు. అదేవిధంగా ఈరోజు డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. 2 సార్లు నన్ను గెలిపించి కార్పొరేటర్ స్థాయిలో నేను తీసుకుని వచ్చారు. ఈరోజు పార్టీ మారుతున్నాను, కానీ ఈ డివిజన్ 1 ప్రజలకు స్వర్ణరాజ్ కార్పొరేటరే కాంగ్రెస్ తరఫున. రాబోయే కాలంలో ప్రజలకు ఇప్పుడు ఎంత నేను అభివృద్ధి పనులు చేశానో దానికన్నా ఎక్కువ రాత్రి పగలు కష్టపడి వాళ్ళ గురించి నేను సేవ చేస్తానని మీ ద్వారా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అదే నారాయణపేటలో బీజేపీ ఎన్నికల సకల జనుల సంకల్ప సభ విజయ సంకల్పం సభకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రతంగ్ పాండురెడ్డి, నారాయణపేట ఇన్ఛార్జి గోవా బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ పారికర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు సత్య యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను కోరుతా ఉన్నా, మా జాతీయ అధ్యక్షుడు ఈ సమావేశానికి మీరందరూ కూడా వచ్చి మీ ఆశీర్వాదాన్ని భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి నుంచి పోటీ చేస్తున్నటువంటి నాకు అందివ్వాలని చెప్పి బీసీ వర్గాలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా మేము సపోర్టుగా ఉన్నాం. మొన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు మా పార్టీ అనుకూలం అని చెప్పి. కాబట్టి ఎస్సీ సోదరులతో కూడా నేను కోరుతా ఉన్నా, మీరందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై మా నియోజకవర్గంలో జరిగేటటువంటి జయప్రకాష్ నడ్డా ప్రోగ్రామ్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మహిళా బిల్లు కూడా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం విషయంలో కానీ, మిగతా యువత అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి వాళ్ళు అండగా ఉంటున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత, మహిళ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి ఈ ఎన్నికల సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మా పార్టీ ఏదైతే ఈరోజు ప్రధాన సమస్యలైనటువంటి మా పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఏదైతే 69 జీవో విషయం కానీ, వికారాబాద్ టు కృష్ణా రైల్వే విషయంలో కానీ, సైనిక్ స్కూల్ విషయంలో కానీ, ఇవి ప్రధాన సమస్యలు. వీటిని పక్కన పెట్టు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల్లో అనేక మందికి అర్హత ఉన్నప్పటికీ పెన్షన్స్ ఇవ్వడం లేదు. వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ. భారతీయ జనతా పార్టీ అర్హులందరికీ కూడా మేము పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేషన్ బియ్యం కరోనా సమయం నుంచి మా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తుంది. వ్యాక్సిన్ అందించడమే కాకుండా రేషన్ కూడా అందిస్తుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా అందిస్తామని ప్రకటించింది. కానీ
అర్హత ఉన్నటువంటి అనేక మంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే వారికి తప్పకుండా అందరికీ కూడా గజ్వేల్ నియోజకవర్గం శ్రీగిరిపల్లి గ్రామంలోని సందా అశోక్ మోతే లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ హాజరయ్యారు. గడప గడపకు ప్రచారంలోని పాల్గొని తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏం లేదని, ఇకనైనా మనం మేల్కొని మనకు పనులు చేసే ప్రభుత్వానికే ఓటు వేద్దామని చెప్పారు. తీసుకున్న భూములు మనకు లవాన్పడ కిందకి అన్ని గుంజుకుంటూ కింద దాదాపు చాలా ఎకరాలు తీసుకుంటూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, మరి నీటి పారుదల అది నీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి యాదవ్ సంఘానికి డీడీ తీసుకుని 1 లక్ష రూపాయలు డీడీ కట్టి తీసుకుని గొర్రె ఇస్తాను అవి ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. దీనివల్ల మనము ఈ రోజు వచ్చే 30 తారీఖు నాడు మనం ప్రతి ఒక్కరం కలిసి ఇట రాజేందర్ని గజ్వేల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా మనము గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. ఈటా రాజేందర్ జై జై ఈటా రాజేందర్ కమలంపూ గుర్తుకే కమలంపూ గుర్తుకే జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ కమలంపూ గుర్తుకే మన ఓటు కమలంపూ గుర్తుకే మన ఓటు నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా నాయకత్వం బండి సంజయ్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి ఈటెల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి కమలంపూ గుర్తుకే మన ఓటు జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. నారాయణపేట పట్టణంలో గల 24 వార్డుల యువకుల సమావేశం నిర్వహించిన 9వ వార్డు కౌన్సిలర్ మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా యువకులు సోషల్ మీడియా తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా 4 షార్ప్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మేము ఓటర్ లిస్ట్ ఇస్తాం. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళకి ఇప్పుడు అప్డేట్ ఓటర్ లిస్ట్ ఇస్తాం. మీరు 2 పెన్నులు పెట్టుకోండి. మన ఓటు బ్యాంక్ ఎవరెవరు ఉన్నారు ట్రిక్ వేసుకోండి. మన ఓటు బ్యాంక్ ఎవరెవరు ఉన్నారు ఇంటి మార్క్ వేసుకోండి. తటస్థంగా న్యూట్రల్ ఎవరెవరు ఉన్నారు ఓటు వేసుకోండి. ఇలా వేసుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నది ఎలాగైనా మనకి వేసారు బయట, అది మనకి ఇంపార్టెంట్ కాదు. మన ఓటు కాదు, అవతలని మనం ఎలా మన సైడ్ రాబట్టుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం. వాడు ఏం చెప్తే మన సైడ్ వస్తాడు, పోనీ మనం ఏం ఆశిస్తే మన సైడ్ వస్తాడు. మన ప్రాబ్లం ఏమని తెలుసుకొని మన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడం అనుకో, ఖచ్చితంగా అవతల సైడ్ వేసేవాడు కూడా మన సైడ్ మొగ్గు చూపించి మనం కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క వార్డుల ఇన్ఛార్జ్ గారికి ఇప్పుడు పోలింగ్ దానికి సంబంధించిన ఓటర్ లిస్టు కొత్తది ఇస్తారు. 24 వార్డులకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది అది. అయితే ఇప్పుడు 20 మందిలో ఒక బూత్కి 4 అనుకున్నాం కాబట్టి 8 మంది వెళ్తారు, మిగిలింది 12 మంది. ఆ 12 మందిలో ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర సోషల్ మీడియా ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ టౌన్ లో రీచ్ అవ్వాలంటే ఇంకా సోషల్ మీడియా లేదు. ఎందుకు ఓట్ వేయాలి, బీఆర్ఎస్ ఎందుకు ఓట్ వేయరాదు, బీజేపీ ఎందుకు ఓట్ వేయరాదు అని చెప్పాలనుకుంటే ఇప్పుడు విజయంలో కీలకం 40% సోషల్ మీడియా. కాబట్టి మన గ్రూప్ లోనే ఇద్దరు సోషల్ మీడియా తీసుకున్నాం మన టౌన్ లో నుంచి. వాళ్ళు ఏం చేయాలంటే మన వారికి సంబంధించిన పెద్దలు, చిన్నలు, మహిళలు అందరినీ లైక్ డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, దాంట్లో ఒక్క మన ఎలక్షన్ కి సంబంధించింది మాత్రమే పోస్ట్ చేయాలి. నువ్వు ఈ రోజు ఇక్కడ మీటింగ్ అటెండ్ అయినావంటే ఇప్పుడు 23 వార్డులో ఒక్కరే వచ్చిండ్రు. కానీ ఈ సోషల్ మీడియా అయినా పోస్ట్ చేస్తే వాళ్ళ వార్డులో ఉన్న 600-700 మందికి రీచ్ అవ్వాలి. ఓకే, ఈ రోజు మీటింగ్ జరిగింది, అన్నికమ్మ గెలుపు కోసం ఇంతమంది వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు శివన్న కోసం పనిచేస్తున్నారు అనే విషయాన్ని అందరికీ మనం తెలియజేయాలి. ఏమవుతుందంటే మన సోషల్ మీడియా మనది మనం ప్రచారం చేసుకోకపోతే అవతల డౌట్ సందిగ్ధంగా ఉంటుంది.
కాబట్టి సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం కాసాల దౌలతాబాద్ ను మున్సిపాలిటీ చేస్తానని నర్సాపూర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల కాసాల గ్రామస్తులు గ్రామ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి అన్యాయం చేసే ఏ పార్టీ అయినా నాయకుడినైనా పొలిమేరలో అడుగు పెట్టనీయబోమని నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ప్రజా అభిప్రాయం మేరకు మున్సిపాలిటీ విధానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాసాల శివార్లోని అమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాసాల గ్రామ యువకులు నాగేష్, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని మన యొక్క నాయకులు ఏం చేసారంటే మీరు ఒక 20 ఎకరాలు ఇట్లా నడిపించుకోమని చెప్పారు. దాన్ని ఇలా వీళ్ళు డబ్బులతోటి దాన్ని డెవలప్ చేసుకొని దౌలతాబాద్ పేరు పెట్టుకొని ఈరోజు దౌలతాబాద్ మున్సిపాలిటీ కావాలని వాళ్ళ రాజకీయ అవసరాల కోసము కాసాల గ్రామాన్ని సర్వనాశనం చేస్తారు. దానికి వంతు కొంతమంది నాయకులు కూడా వత్తాసు పలుకుతూ దీన్ని ఎలాంటి మార్కెట్ యార్డును కానీ ఎలాంటి ఇప్పుడు ఏది డంపింగ్ యార్డ్ కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి దీని మీద యువకులం అందరం గ్రామ ప్రజలందరూ గట్టి పట్టుదల వచ్చింది. కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన ఉపసంహరించుకోవాలి. మేము ఖండిస్తున్నాం, ప్రజలందరం ఖండిస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకొని టీఆర్ఎస్ పార్టీ గ్రామంలో ప్రచారం చేయాలి. దాన్ని ఖండించి ఉపసంహరించి మాత్రమే దాన్ని ఖండించి ప్రచారం చేయాలి టీఆర్ఎస్ పార్టీ. అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ గ్రామంలో అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు. వచ్చిన వాడికి అడుగున మేము ప్రశ్నించే హక్కు మా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు కల్పించింది. మేము ప్రతి ఒక్కరు కలిసి సునీతారెడ్డిని అడిగే హక్కు మాకు ఉంది. మీరు అది ఉపసంహరించుకొనే గ్రామంలోకి రావాలని కోరుచున్నాం. నిన్న నర్సాపూర్లో నిర్వహించడం జరిగింది. ఆ సభాముఖంగా అంటే ఎవరు చెప్పించారో తెలియదు కానీ స్థానికంగా కొంతమంది నాయకులు అంటే ఇక్కడ కాసాల గ్రామ ప్రజలు కాకుండొచ్చు, కాసాల గ్రామ నాయకులు కాకుండొచ్చు, కానీ దౌలతాబాద్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఏంటంటే అక్కడ ఈ యొక్క విషయం చెప్పదలుచుకుని ఏంటంటే కాసాల మన దౌలతాబాద్ను కాసాల కలుపుకొని మున్సిపాలిటీ చేస్తామని ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తితో అంటే మన కేసీఆర్ గారితో చెప్పించడం జరిగింది. ఇది మాకు వాళ్ళు చెప్పించడం వల్ల ఏం లబ్ధి చేకూరించిందో మాకు తెలియదు కానీ మా కాసాల గ్రామ ప్రజల ఏకాభిప్రాయం ఒకటే, మేము పంచాయతీగానే ఉంటాం, పంచాయతీగానే నడుస్తాం, కానీ మున్సిపాలిటీ కావాలని ఏ ఒక్క గ్రామస్తుడు కూడా కోరుకోలేదు. కానీ అక్కడ ఎక్కడ మిస్గైడ్ జరిగిందో తెలియదు కానీ అక్కడ ఎందుకంటే సభా వేదిక పైన ప్రకటించడం జరిగింది. మేము ఎందుకంటే దీన్ని ఖండిస్తున్నాము. మాది పంచాయతీ, ఎందుకంటే వర్షాభావం ఏదైనా కానీ మాది వ్యవసాయ ఆధారిత గ్రామం, పెద్ద డెవలప్మెంట్ లేని గ్రామంను తీసుకుపోయి మున్సిపాలిటీ చేస్తే రేపు పన్నులు కట్టలేని పరిస్థితిలో మా రైతులు ఉంటారు, రైతు కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి మాకు మున్సిపాలిటీ వద్దు, మున్సిపాలిటీ కావాలని వచ్చిన వారికి వచ్చిన పార్టీకి కూడా బొంద పెడతాం. మేము దరిదాపులో మా పొలిమేర దరిదాపులో పాతి పెడతామని చెప్తున్నాం. అక్రమ లేఅవుట్లపై ఎమ్మెల్యే కాపు అడ్డగోలు ఆరోపణలు తనపై మానుకోవాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు హితవు పలికారు. అనంతపురం రాయదుర్గం పట్టణంలోని మాట్లాడుతూ ఎమ్మెల్యే కాపు తప్పుడు మార్గాల్లో కొల్లగొడుతూ తనపై అబాండాలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై అక్రమంగా లైసెన్సులు తీసుకుని క్వారీలు నడుపుతున్నది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తన వాళ్ళ పేరుతో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దందాలు చేసి పెద్ద దగాకోరు ఎమ్మెల్యేగా మారిపోయినాడు కాపు రామచంద్రారెడ్డి. అతను చేసే పనికిమాలిన పనులు చాలా ఉన్నట్లు నాకు సవాల్ చేస్తాడు. గ్రామాల్లోకి పోతాడు, దమ్ముంటే కాలువ శ్రీనివాసులు రమ్మను అంటాడు. నిన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం పెడతాడు. అతను మొగోడైతే అక్రమ లేఅవుట్ల పైన కలెక్టర్కు లేఖ రాయమని నాకు సవాల్ చేస్తాడు. నాకు అక్రమ లేఅవుట్లకు ఏం సంబంధం అయ్యా కాపు రామచంద్రారెడ్డి?
బుద్ధుడిని మాట్లాడుతున్నావా నువ్వు? అందుకనే నీ సవాల్ను స్వీకరించా నేను. ఇద్దో కలెక్టర్ గారికి లేఖ రాస్తున్నా, ఇప్పుడే పంపిస్తున్నా నేను. రాయదుర్గం నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్ల పైన సమగ్ర విచారణ జరిపి ఎవరు లేఅవుట్లు వేశారు, ఆ లేఅవుట్లు వేసిన వాళ్ళతో ఎవరు ఎంత డబ్బులు తిన్నారు, ఎవరు ప్లాట్లు రాయించుకున్నారు, అక్రమ లేఅవుట్ల వల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది, వీటన్నిటిపైన సమగ్రమైన దర్యాప్తు చేయించమని, అది కూడా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించమని లేఖ రాస్తున్నాం. ఆ లేఖ ప్రతిని నీకు కూడా పంపిస్తానన్నాయా కాపు రామచంద్రారెడ్డి. అద్దాలు సవరించుకొని చదువు నేను ఏం రాసినానో లేఖలో. ఎందుకంటే నీకు మామూలుగా కనబడవు కదా, కన్ను మిన్నుగా అనుకోకుండా నా మీద మాట్లాడుతున్నావు నువ్వు. ఇదో లేఖ రాశా, నీ సవాళ్ళను స్వీకరించా. నువ్వు కూడా రాయి, నువ్వు దద్దమ్మ ఎమ్మెల్యేవి, నువ్వు ఎమ్మెల్యేగా ఈ లేఖ రాస్తే ప్రభుత్వం స్పందించాల. నీ ప్రభుత్వం ఇది, నీ ప్రభుత్వంలో అధికారం నీకుండి ఎమ్మెల్యేగా ఉండి ఇంకా దానికి తోడు ప్రభుత్వ విప్ అనే పదవిని వెలగబెడతా ఉండవే, ఆ పదవికుండే పరువునంతా తగలబెడతా ఉండవే. నువ్వు రాయవచ్చు కదా, నీ ప్రభుత్వం కదా, నువ్వు విచారణ చేయించి దోషులను దండించవచ్చు కదా. నన్ను లేక నాదేమన్నా ప్రభుత్వం ఉందా? నేను అధికారంలో ఉన్నానా? నన్నెందుకు రాయమన్నావు? కారణం ఏదైనా నువ్వు రాయమన్నావు, సవాల్ చేసావు, నేను స్వీకరిస్తా ఉన్నా, లేఖ రాస్తా ఉన్నా. ఆ ప్రతి నీకు కూడా పంపిస్తా ఉన్నా. మొన్నటికి మొన్న అంటే ప్రతిరోజు నీ తప్పుడు వార్తలు రాయించడం, ఆ దొంగ సాక్షిని అడ్డుపెట్టుకొని యథేచ్ఛగా వసూలు చేయడం తప్ప నువ్వేమైనా చేస్తున్నావా ప్రజలకి? నేమకల్లులో క్వారీలంట, నాకేం సంబంధమయ్యా? దశాబ్ద కాలంగా నువ్వు దాడ దోచుకుంటా ఉన్నావు, కోట్ల రూపాయలు దోచేశావు. నీకు క్వారీ ఉంది, అట్లాగే కంకర మిషన్లు ఉన్నాయి, నువ్వు దోచుకుంటున్నావు, నా మీద అబాండాలు వేస్తావు. నాకు ఎవరితో కూడా ఒక కాఫీ నీళ్ళు కూడా ఇప్పుడు తాగలేను నేను. నాకేం సంబంధం? నా కుటుంబ సభ్యులో లేకపోతే నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ నా ప్రభుత్వంలో నేను ఎవరికన్నా అన్యాయంగా లైసెన్సులు ఇప్పించానా? నేను మంత్రిగా ఉన్నప్పుడే కదా అక్కడ క్వారీలన్నీ బంద్ అయిండేది. నేనేమన్నా అడ్డుకున్నానా? నీ దొంగ సాక్షిలో రాయిస్తావు, ఏదో బకాయిలు ఎగ్గొట్టి అడ్డదారులు టెండర్లు పట్టడం, కాలువ శ్రీనివాస రాయంలో ఎటువంటి జరిగిందని రాయించినావు. అది చాలదన్నట్లు మళ్ళా పారని కాలువ కుతంత్రం అంట. ఏం కుతంత్రమయ్యా? నాకేం సంబంధం ఉంది? నేనేం కుతంత్రాలు చేయాలా? నేను అధికారంలో లేను, ప్రతిపక్షంలో ఉన్నాను. నువ్వు చేసే తప్పుడు పనులను ప్రశ్నిస్తూ ఉన్నా, అది నా బాధ్యత. ప్రతిపక్ష నాయకుడిగా అధికారం ముసుగులో దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని ఆలయంలో ఉన్న నాగదేవతల ఆలయంలో నాగల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగశిలాలకు పాలతోటి, పెరుగుతోటి, పసుపుతోటి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతోటి నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోని దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొన్నారు. నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలందరూ బీఆర్ఎస్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గాజుల రామారంలో బీజేపీ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఈటెల రాజేందర్. కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. ఎమ్మెల్యే మేనంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వర్ణరాజ్. మున్సిపాలిటీ వద్దు, పంచాయతీ ముద్దు అంటున్న కౌసాల దౌలతాబాద్ గ్రామస్తులు. సీఎం కేసీఆర్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ గ్రామస్తుల ర్యాలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.